దయగలిగిన మా కన్న తండ్రి, నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి మీ అపారమైన ప్రేమను, కృపను మరి ఒకసారి మా ఎడల కనపరిచినందుకు మీకు వందనములు. కాలగమనంలో మా జీవిత గమనం కూడా ముందుకు వెళ్ళాలన్న మీ ఆలోచన, మీ సంకల్పం మీరిచ్చిన ఈ మహాజ్ఞాన గ్రంథంలో నుండి తెలుసుకుని ఉన్నతంగా మీ కొరకు బ్రతకాలన్న ఆలోచనలతో మీ పిల్లలను పంపండి. తొలి పలుకులను అందించిన తమ్ముడు విక్కిని కృపతో జ్ఞాపకం చేసుకునమని, మీ సేవలో బలమైన సాధనముగా వాడుకొనుమని కోరుతూ, తిరిగి మీ మాటలలోనికి వెళుతుండగా వింటున్న మీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతున్న నాకు మీ పరిపూర్ణమైన సహాయాన్ని అందించమని బ్రతిమలాడుకుంటూ, మీ పిల్లలమైన మేమందరూ మీ వాక్కులను మా హృదయంలో నిలుపుకొని మీ కొరకు నిలబడగలిగే శక్తి సామర్థ్యాలను ఇవ్వమని కోరుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, సంవత్సరపు మొదటి దినానికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ మొదటి దినమున దేవుని వాక్యాన్ని ప్రేమించి, దేవుణ్ణి గౌరవించి, ఆనందాన్ని దేవుని వాక్యంలో అందుకోవాలని వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు తెలుపుతున్నాను. స్టేజీని అలంకరించిన దైవజనులు, నాతోటి జత పని వారికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన క్రీస్తు పేర శుభములు తెలుపుతున్నాను. ఎంత మంచి మహాభాగ్యాన్ని దేవుడు మనందరికీ ప్రసాదించినందుకు మనందరి తండ్రి అయిన దేవునికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మొట్టమొదటి పాఠంగా దయా కిరీటము అనే ఒక అద్భుతమైన బైబిల్లో రాయబడిన మాటనే ఈరోజు పాఠంగా మనం ఆలోచించబోతున్నాం. దేవుని దయ అనగానే ఎన్నో మనకు జ్ఞాపకం వస్తుంటాయి. దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడుగా ఈ భూమి మీదకి మనం రావటానికి ఆయన దయా సంకల్పము చొప్పున ఈ భూమి మీదకి మనం వచ్చామని, ఇలా మన జీవితంలో దేవుని దయను మనం ఆలోచించగలిగితే ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఆయన వల్లే మన జీవితానికి వచ్చింది. ఆయన లేనిదే మనం లేము, ఆయన కృప లేనిదే మనం బ్రతకలేమని ఎన్నో 2014లో జరిగిన సంఘటనలు మన కళ్ళ ముందు జ్ఞాపకానికి వస్తుంటాయి. అవి ప్రమాదాలు కావచ్చు, ప్రయోజనాలు కావచ్చు, సుఖ దుఃఖాలు కావచ్చు, లాభ నష్టాలు కావచ్చు. ఒక్కసారి 2014 ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎన్నో జ్ఞాపకాలను మూటగట్టుకుని 2015 ఈ మొదటి దినానికి మనం ఇచ్చేసాం. ఎన్నో చేసిన దేవుడు ఈ 2015ను మనకెందుకు ఇచ్చాడు అనేదే మనం తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. ఎందుకు ఇచ్చాడు అన్న ప్రశ్న సమాజానికి వింతగా ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు మనకివ్వటం ఏంటండి, 2015 ఆల్రెడీ వచ్చేసింది కదా, సగం సంబరాలలో మునిగి తేలుతున్నప్పుడు ఈ ప్రశ్న ఏంటి అని. ఎందుకంటే మనిషికి హడావుడి ఇష్టం, పండుగ ఇష్టం, ఆ పండుగలో కేరింతలు కొట్టడం ఇష్టం, ఆ పండుగలో ప్రాణాపాయంలోనికి వెళ్ళే స్థితి వరకు వెళ్ళి ఆనందం అంటే ఇది అనుకుంటూ నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు మనిషి మత్తులో మునిగి తేలుతూ, కారణం ఏంటి అన్నప్పుడు ఇదిగో నూతన సంవత్సరం రాబోతుంది అనే ఒకే ఒక కారణం. కానీ రాబోతుంది అన్నది తప్పు.
దేవుడు మనకివ్వబోతున్నాడు, దేవుడు మనకిచ్చాడు అన్నదే సబబు. ఎందుకంటే కాలం ఆయన చేతుల్లో ఉన్నది. దేవుడు మనకివ్వబోతున్నాడు, దేవుడు మనకిచ్చాడన్న ఈ పదాలు ఈరోజు సమాజంలో మనకు వినపడటం లేదు. ఎవరి సిద్ధపాట్లు వారివి, ఎవరి ఆలోచనలు వారివి. నిన్న సాయంకాలపు ఈవినింగ్ న్యూస్లో చెబుతూ కొత్త సంవత్సరపు ఆహ్వానాన్ని పలకటానికి సర్వం సిద్ధం అంటున్నారు. అంటే అది రావటమే ఆలస్యం. ఇదిగో ప్రపంచం అంతా సిద్ధపడిపోయింది క్రొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి. సామాన్యులు మొదలుకొని సంపన్నుల వరకు ఇదిగో క్రొత్త సంవత్సరాన్ని వారి తాహత్తుకు, వారి హోదాకు సరిపోయే విధంగా ఆహ్వానించడానికి సిద్ధపడిపోయారు అని. తెల్లవారుజామున బయలుదేరినప్పుడు ఎప్పుడు వెయ్యని వారు కూడా ఈరోజు ముగ్గేశారండి. మరి విచిత్రం ఏంటో తెలియదు. ఎప్పుడు వెయ్యని వారు. ఆ ముగ్గులో ఉన్న విషయం ఏంటో తెలుసండి? 2014 గుడ్ బై, 2015 అంటే ఏమనుకున్నారో, ముగ్గేస్తేనే వస్తుంది అనుకున్నారేమో. రూపాయి ముగ్గేసి 2014 బాయ్ బాయ్, 2015 వెల్కమ్ అంటే ఈ ముగ్గును చూసిన తర్వాతనే మొట్టమొదటి దినం ఏర్పడినట్టు. అంటే మనిషి ఆలోచనలు మీరు చూడండి. నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు 12ను చేరుకోగానే విపరీతమైన బాణసంచా శబ్దాలండి. బాణసంచా శబ్దాలు, విపరీతమైన బాణసంచా కేరింతలు. అప్పటి వరకు మామూలుగా వెళుతున్న వారు కూడా ఎందుకో వేగాన్ని పెంచి అంటే 2015 వచ్చేసింది అంటే మనిషికి హడావుడి అంతా ఇంత కాదు అని మనకు అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు ఏ టీవీ ఛానల్లో, ఏ ఎఫ్ఎం మీరు విన్నా ఇదిగో శుభాకాంక్షలు అంటే ఇదంతా చూస్తుంటే మనం అందరం ఏదో కష్టపడి తెచ్చుకున్నట్టు బిల్డప్ అండి కదా. మనం అందరం కష్టపడి, నిన్నంతా కష్టపడితే ఏదో 2015 వచ్చినట్టు. 2015 రావటానికి ప్రపంచం ఏం చేసిందంటారు? ఎదురు చూసింది కానీ ఏమీ చేయలేదు. ఏదో మాటికి గడియారాన్ని చూసుకొని ఇంకొక అరగంట ఉంది, ఇంకొక పావుగంట ఉంది, ఇంకొక 10 నిమిషాలు ఉంది, ఇంకా కొన్ని సెకండ్లే అని కౌంట్ డౌన్ ప్రారంభించుకున్నామే తప్ప అది రావటానికి మనం చేసింది ఏమీ లేదు. కానీ ఆనందం చూస్తుంటే మనమే కష్టపడి 2015ను తెచ్చినట్లుగా మనిషి హడావుడికి మాత్రం కొదవలేదు. అలాని ఆనందపడొద్దు అని కాదు, ఆనందపడే విధానంలోనే తేడా వచ్చింది. దేవుడు చేసిన దానిని మనిషి మరిచిపోతున్నాడు. పోనీ దేవుడు ఏం చేశాడో మీరు ఆలోచించగలిగితే, ఈ 2015ను మన జీవితంలోనికి రప్పించడానికి 2014 నీ జీవితంలో 360 దినాలు వెళ్ళిపోవటానికి దేవుడు చాలా చేశాడు. ఆయన చేసినవి, ఆయన చేస్తున్న దాని గురించి బైబిల్లోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథము దయచేసి మీ బైబిల్ను తెరిచి దేవుడు చేసిన మహా కార్యక్రమాల గురించి మీరు చూడగలిగితే 65వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 9, 10, 11 వచనాలను దయచేసి చూడండి. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యమును కలగజేయుచు, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని ఈ నది నీళ్లతో సిద్ధపరిచిన తరువాత
వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దిక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దుక్కులను దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. ఒకసారి 2014ను ఆలోచించగలిగితే 2014 వెళ్ళిపోయింది అనుకుంటున్నాం, కానీ ఎలా వెళ్ళిపోయిందో తెలుసా? 2014 దేవుడు మన జీవితంలో ఎన్ని చేస్తే 2014 వెళ్ళిపోయింది. దేవుడు తన అపారమైన ప్రేమను మనకిస్తే 2014లో నువ్వు ఉండగలిగావు. మనం ఉండగలిగామంటే దాని అర్థం ఏంటంటే 2014లో దేవుడు చాలా చేశాడు. ఒక మాటలో చెబుతూ, సంవత్సరమును నీ దయా కిరీటమును, నీ దయా కిరీటమును. సంవత్సరం వెళ్ళిపోయిందంటే, సంవత్సరం వచ్చిందంటే దేవుని దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు అన్నాడు. అంటే దేవుని దయ 2014 వెళ్ళిపోవటమైనా 2015 రావటమైనా దేవుని దయా కిరీటము అంటున్నాడు. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. ఈ సంవత్సరం వెళ్ళిపోవటం, నూతన సంవత్సరం రావటం దేవుని దయా కిరీటాన్ని మన తల మీద పెట్టాడు అని రాయబడింది. అంటే 2014 వెళ్ళిపోవటానికి దేవుడు చాలా చేశాడన్నమాట. కానీ 2014ను మనం ఎలా పంపించేశాము? 2014ను ఏం చేసి 2014ను ముగించాము అనుకుంటే, ప్రపంచమంతా చేసిన ఒక పని గురించి చెప్పమంటారా? రోజుకు 3 పూటలు తిన్నాం, సంవత్సరం అంతా వెళ్ళిపోయింది అంతే. మనిషి తప్పనిసరి చేస్తున్నది ఇదేనండి. 2014 మనిషి జీవితంలో మనిషి ఏం చేసి పంపించేసాడంటే, 2014లో తప్పనిసరి మనిషి మానుకోకుండా చేసినది, మానుకున్న మళ్ళీ ప్రారంభించినది ఇదిగో భోజనమే. పోనీ కాదనుకోగలరా? మీరు ఆలోచించండి ఒక్కసారి. ఒకవేళ మనం ఉపవాసం ఉన్నా ఎన్ని రోజులండి? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, పోనీ 4 రోజులు, మళ్ళీ 5వ రోజు మనం తినవలసిందే. ఒకవేళ ఉపవాసం ఉన్న ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉండి సాయంకాలం మళ్ళీ భోజనము చేయవలసిందే. ఏమంటే మనం అందరం తప్పనిసరి చేసిన ఆ భోజనాన్ని గురించి మీరు బాగా ఆలోచించగలిగితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో ఆ భోజనం మీరు తిన్నారన్న సంగతి మీకు జ్ఞాపకం ఉన్న ఆ భోజనాన్ని నేనే పెట్టాను అంటున్నాడు ఆయన. మీరు సంపాదించుకొని తిన్నారు అని మీకు అనిపిస్తున్నా ఆ భోజనాన్ని నేనే మీకు పెట్టాను. దేవుడు పెట్టాడు మనకు భోజనం. అవునండి, మన ఇంట్లోకి బియ్యం రావటానికి దేవుడు బస్తాను మన ఇంట్లో ఏం వేయలేదు కదా అని మనం అనుకుంటున్నాం. నేనే కదా వెళ్ళి కొనుక్కున్నది. పోనీ నేను కొనుక్కున్నప్పుడు దేవుడు ఏమైనా డబ్బులు ఇచ్చాడా? నేనే కదా నా జేబులో నుంచి నా కష్టాన్ని తీసి డబ్బులు ఇచ్చింది అని మనం అనుకోవచ్చు. మరి దేవుడు ఎక్కడ కనపడతాడు అంటే, మనం వెనక్కి వెళితే మొట్టమొదటివాడుగా ఆయనే కనపడతాడు. ప్రేమన వారలారా, ఈరోజు వంట చేయటానికి 1 గంట 2 గంటలు మన ఇంట్లో వాళ్ళు కష్టపడ్డారు. నువ్వు తీసుకొచ్చిన సరుకులతో ఆ సరుకులు నువ్వు కొనడానికి నెల కష్టపడ్డావు. నెల తర్వాత 10,000 20,000 శాలరీ మనకు వచ్చింది. ఇంట్లో వారి కష్టం 2 గంటలు అనుకుంటే, వాటిని సంపాదించడానికి నువ్వు పడిన కష్టం 1 నెల అనుకుంటే, నువ్వు సరుకులు కొంటున్నావు చూసావా, ఆ సరుకులు పండించడానికి రైతు కష్టపడ్డాడు
ఒక 3 నుంచి 6 నెలలు, ఒక 3 నుంచి 6 నెలలు రైతు పండించడానికి కష్టపడ్డాడు. రైతు పండించడానికి కష్టపడ్డాడు. రైతు పండించడానికి కష్టపడ్డాడు. పోనీ ఆ తర్వాత రైతు పండించడానికి కష్టపడిన కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటే రైతు వెనక ఎవరూ లేరనుకుంది. ఒకవేళ ఉంటే ప్రభుత్వాలు ఉన్నవి అనుకున్నారు. కానీ రైతు కష్టం కంటే ముందు దేవుడు కష్టపడ్డాడు. దేవుడు కష్టపడ్డాడు. ఈ 5,000 ప్లేట్లోనికి వెళ్ళి మళ్ళీ 5,000 అన్నం తీసుకుని నోట్లో పెట్టుకోవటానికి ప్రారంభంలో రైతు వెనక దేవుడు కష్టపడ్డాడు. దేవుడు కష్టాన్ని గురించే మాట్లాడుతూ చూడండి, 65వ అధ్యాయం 8 నుంచి చదువుకుందాం. 65వ అధ్యాయము 8 నుంచి. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులు భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితముగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు. రైతు కష్టపడాలి అంటే రైతు కష్టం ఫలాలను తీసుకొని వచ్చేది ఎప్పుడో తెలుసా? వాన చినుకు నేలను కురిసినప్పుడు. వాన చినుకు నేల మీద పడకపోతే రైతు కళ్ళల్లో నుంచి నీరు వలవల పడటమేనండి భూమి మీద. ఎప్పుడైనా వ్యవసాయదారులతో మీరు మాట్లాడారా? వారితో మాట్లాడాడు చూడండి. వర్షం కొరకు కళ్ళు కాయలలా కాచేలా ఎదురు చూస్తుంటాడండి. వర్షం పడాలి అని, వర్షం పడాలి. అందుకే సరి అయిన సమయంలో వర్షం కురిసిందనుకోండి, ఆ పంట పండుతుంది అనే ఆశ వారిలో కలిగినప్పుడు ఆ వర్షానికి వారు పెట్టుకున్న పేరేంటో తెలుసా? ఇది డబ్బుల వర్షం అండి అంటారు. అంటే వర్షము కురుస్తున్నప్పుడు ఈ పంట ఖచ్చితంగా పండుతుంది, 4 డబ్బులు మాకు వచ్చేస్తాయని ఆ వర్షానికి పెట్టుకున్న పేరేంటో తెలుసా? డబ్బుల వర్షం. ఇది డబ్బుల వర్షం అండి. ఇది దేవుడిస్తున్న వర్షం. చూసారా? భూమిని నువ్వు దర్శించి దానికి మహదైశ్వర్యమును నువ్వు కలిగిస్తున్నావు. ఎందుకంటే నా పిల్లలు 2014లో ఇదిగో ప్రతిరోజు నా పిల్లలు భోంచేయాలి, నా పిల్లలు తినాలి. ఎవరో పండిస్తున్న పంట నీ ఇల్లు చేరుతుందంటే నీ గురించే వారి చేత పంట వేయిస్తున్నాడని నువ్వు ఆలోచించగలుగుతున్నావా? మనం పండించకపోయినా మన ఇంట్లో ఈరోజు బియ్యం ఉన్నాయంటే ఎవరో పండించిన పంట నీ ఇంటికి వస్తుంది అంటే ఇదిగో నువ్వు తినాలి అంటే దేవుడు ఎవరినో పండించమని ప్రేరేపించాలి. ప్రేరేపించటంతోనే అయిపోలేదు. ఆ పంట పండాలంటే, భూమి మీద నువ్వు నిలవాలంటే భూమికి మహదైశ్వర్యాన్ని కలిగించాలి. అంతేకాదు ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఇంకా చూడండి కింది మాటలు ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయో. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. రైతు కష్టం వెనుక దేవుని కష్టము, వర్షము కురిపించే కష్టము. సకాలంలో వాన చినుకు నేల రాలకపోతే మనిషి తలలు పైకెత్తి దేవుడా అని మొరపెట్టుకోవలసిందే. దేవుడా అని. పంట ఇంటికి వచ్చేంతవరకు రైతు మనసుల్లో గుబులే. ప్రియమైన దేవుని పిల్లలారా, పంట ఇంటికి వచ్చేంతవరకు రైతు మనసులో గుబులు. ఏం జరుగుతుందో ఏ క్షణం ఏం జరుగుతుందో. ఎందుకు? పంట పండిన తర్వాత ఇంటికి తీసుకొని రావటం ఆలస్యమైనా ఆ పంట మళ్ళీ నేలపాలవుతుందేమో.
మరి ఆ పంట ఇంటికి చేరాలి అంటే భూమి పండాలి, భూమి పండాలి. దేవుడు ఇదిగో 2014 గురించి ఆలోచించి భూమికి మహదైశ్వర్యాన్ని కలిగించి రైతు వేసిన గింజలకు మొలకలనిచ్చి పంటనిచ్చి వారి ఇల్లు చేర్చి ఆ ఇల్లు చేర్చిన ధాన్యము మార్కెట్కి వెళ్ళి మార్కెట్ నుంచి షాపుల్లోనికి వచ్చి ఆ షాపుల్లో నుంచి ఎక్కడికి వచ్చేయండి మనకి. కాకపోతే మధ్యలో మనుషులు ఎక్కువైపోయేసరికి ముందున్న దేవుడు కనిపించటం మానేశాడండి మనకి. మధ్యలో మనుషులు ఎక్కువైపోయేసరికి ఇది మనుషుల కష్టమే అనుకుంటున్నాం. 2014లో ఒకవేళ కనీసం ప్రతి పూట నేను భోంచేశాను అని నువ్వు అనుకుంటే ఆ భోజనం నీకు దేవుడు పెట్టాడు, దేవుడు పెట్టాడు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుతూ, ఉల్లాసముతో మీ హృదయములను నింపుతూ. ఒకవైపు ఆహారాన్ని అనుగ్రహించడానికి ఫలవంతమైన ఋతువులు, వర్షాలు. చలికాలం పండే పంటలు వేరు, వర్షాకాలము పండే పంటలు వేరు, వేసవి కాలంలో పండే పంటలు వేరు. ఆ పంటలు సమృద్ధిగా పండాయి గనుకనే ఇదిగో మన హృదయములో ఉల్లాసము, మన హృదయంలో ఉల్లాసం. ప్రేమన దేవుని పిల్లలారా, అంటే 365 రోజులు వెళ్ళిపోయాయి అంటే దేవుడు మన పట్ల అపారమైన కృపను చూపించాడు. ఏమంటే కేవలం ఆహారాన్ని ఇస్తే మనం బ్రతికేస్తామా? ఆహారాన్ని మనకిస్తే మనం బ్రతికేస్తామా? మనిషి బ్రతకాలంటే ఎన్నో కావాలి. మనకు తెలిసింది మనం బ్రతకాలంటే ఇంట్లో ఉంటున్న వస్తువుల వల్ల మనం బ్రతికేస్తున్నాం అనుకుంటున్నాం మనం. కానీ ఒక్కసారి బయటికి వచ్చి నువ్వు చూస్తే నువ్వు బ్రతకాలంటే ఈ ప్రకృతిలో ఉన్నన్ని వస్తువులు మనకు కావాలి. ఆహారాన్ని ఇచ్చిన దేవుడు ఇంకేమిచ్చాడో మీరు ఆలోచించగలిగితే ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును, భూమి అంత భాగములో నుండి ఆయన ఆవిరిని ఎక్కజేయుచు వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములో నుండి గాలిని రావించును, తన ధనాగారములో నుండి గాలిని రావించును. మేఘాలు వెళ్ళాలంటే గాలులు తోడవ్వాలి. మేఘాలు మనం ఉంటున్న ప్రదేశానికి రావాలంటే గాలి కావాలి. తన ధనాగారములో నుండి గాలిని రావించును అన్నాడు. మనిషి బ్రతకాలంటే వర్షము కురవాలంటే మేఘాలు రావాలంటే మేఘాలకు గాలి తోడవ్వాలి. మరి ఆ గాలిని పంపించేది ఎవరు? దేవుడు. ఏమంటే మేఘాలు రావాలంటే గాలి కావాలి. గాలి మేఘాలకే అవసరం అనుకుంటే పొరపాటు. ఆ గాలి నిన్ను బ్రతికించడానికి కూడా చాలా అవసరం, మనిషిని బ్రతికించడానికి. ఎందుకంటే దానికి మనం పెట్టుకున్న పేరేంటో తెలుసా? ప్రాణవాయువు. మనిషిని ప్రాణాలతో నిలిపే వాయువు ఆక్సిజన్ అన్నాం. ఏమండి, మనం గాలి పీల్చుకోవటానికి ఏమైనా కష్టపడుతున్నామంటారా? ఏమైనా నువ్వు ఊపిరి పీల్చుకోవటానికి ఏమైనా కష్టపడుతున్నావా? ఊపిరి పీల్చుకోవడానికి
లేదండి. 2014 నువ్వు బాగున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తన ధనాగారములో నుండి గాలిని రావించాడు, మేఘాలను పంపించడానికి, ఇదిగో నీకు ఊపిరిని అందించడానికండి. చాలా సందర్భాల్లో మనం చదువుకున్న మాటే. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము, ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము, ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయంలో గాలిని గురించి రాయబడిన మాట 6వ వచనం. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగుచు. గాలి తిరుగుతుంది. ఎందుకు? మనిషి ఒక్క చోట లేడు. ఆరిన నేల ఉంటున్న అన్ని చోట్లకు మనిషి వెళ్ళిపోయాడు. మరి మనిషి బ్రతకాలి అంటే మనిషి ఎక్కడున్నా గాలి అక్కడికి వెళ్ళాలి. గాలి వెళ్ళాలి. ఏమండి, ఇక్కడ పండిన ఆహార పదార్థాలను మరో దేశానికి తీసుకుని వెళ్ళటం మనకు తెలుసు. అక్కడ పండవు కనుక ఇక్కడ నుంచి తీసుకుని వెళుతున్నారు అని. ఇక్కడ గాలిని ఇంకో దేశానికి తీసుకుని వెళ్తున్నారని విన్నారు ఎప్పుడైనా? విన్నారా? లేదు. ఎందుకు తీసుకెళ్ళట్లేదండి? ఎందుకు తీసుకెళ్ళట్లేదు చెప్పండి? ఎందుకంటే దేవుడే ఇటు అటు తిరుగుచు తిప్పుతున్నాడండి. గాలిని తిప్పుతున్నాడు. ఎందుకు? నువ్వు బ్రతకాలంటే నీకు ఊపిరి అందాలి. అందుతుంది గనక ఏముందిలే నువ్వు అనుకోవచ్చు. కానీ ఏదో ఒకరోజు ఊపిరి అందటానికి మనం ఇబ్బంది పడుతున్నప్పుడు ఎంత గందరగోళం అయిపోతామో తెలుసా? ఎంత గందరగోళం. అంతెందుకండి, ఈ చలికాలంలో అందరికీ జలుబులు. ఈ జలుబులు విపరీతంగా వచ్చిన తర్వాత గాలి తీసుకోవటం కష్టం అవ్వగానే పర్వాలేదులే అనుకుంటామండి మనం. అయ్య బాబోయ్, జెండుబాం సగం తీసి మొత్తం రాసేయమంటే ఎందుకు? ఇప్పుడు లైన్ క్లియర్ అవ్వాలి. జెండుబాం తీసి విక్స్ తీసి మొత్తం రుద్దేసి ముక్కును జెండుబాములో ముంచినట్టు ఉంటుందండి. ఎందుకు? ఇప్పుడు తొందరగా లైన్ క్లియర్ అవ్వాలి. ఒకవేళ ఇంకా కుదరలేదనుకోండి, నెక్స్ట్ ఆప్షన్ ఎలాగో మనకు ఉంది కదా. ఏంటి నెక్స్ట్ ఆప్షన్? మొక్కులు పనిచేయలేదనుకోండి, దేవా నీకు వందనాలని నోరు తెరిచేస్తాం మనం. ఎందుకు? ఇప్పుడు గాలి నోటితోనైనా. ఏమంటే మొక్కులు పనిచేయనప్పుడు దేవుడు నోటిని స్పెషల్ కేసెస్ కింద ఉపయోగించుకొని ఆయన అన్నాడు. లేదు, నేను గాలిని ముక్కుతోనే తీసుకుంటా, రాకపోతే వచ్చేంతవరకు ఇలానే ఎదురు చూస్తానంటామా? ఉక్కిరి బిక్కిరైపోతాము. నోటితోనే గాలి తీసుకోవచ్చు కదా, మరి దేవుడు ముక్కు ఎందుకు పెట్టాడని డౌట్ వచ్చేసిందా మీకు? ఏమంటే ముక్కుతో గాలి పీలిస్తే ఫిల్టర్ అయి లోపలికి వెళ్తుంది. నోటితో గాలి పీల్చామనుకుంటే ఫిల్టర్ అవ్వదు. ముక్కుతో గాలి పీలిస్తే ఫిల్టర్ అయి లోపలికి వెళుతుంది ఊపిరితిత్తుల్లోనికి. అదే నోటితో గాలి పీలిస్తే ఫిల్టర్ అవ్వదు. అందుకే ఏదో స్పెషల్ కేసెస్లా ఇక తప్పదనుకున్నప్పుడు నోరు తెరుచుకుంటామండి మనం. ఎమర్జెన్సీ అన్నమాట. 2014 నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయిందంటే ఏదో నువ్వు ముగ్గేస్తే వెళ్ళిపోలేదు, నువ్వు ముద్దిస్తే వెళ్ళిపోలేదు, నువ్వు హడావుడి చేస్తే వెళ్ళిపోలేదు, నువ్వు క్యాలెండర్ తిప్పితే వెళ్ళిపోలేదు, ఏదో నువ్వేదో సాధిస్తే వెళ్ళిపోలేదు. 2014 వెళ్ళిపోయింది నీ జీవితంలో కంటే. ఇదిగో తన ధనాగారములో నుండి గాలిని రావించి అటు ఇటు నువ్వెక్కడున్నావో ఆయనకు తెలుసు గనక నువ్వు ఉన్న చోటికి గాలిని పంపించాడు. ఆహారాన్ని అనుగ్రహించాడు. అంతేకాదు గాలిని అనుగ్రహించాడు. ఈ రెండైనా మనం బ్రతకాలంటే,
ఈ రెండేనా మనకు బ్రతకాలంటే? మనం బ్రతకాలంటే చాలా కావాలి ప్రియమైన వారలారా, చాలా కావాలి, చాలా కావాలి. ఎన్ని కావాలో ఆలోచించుకోవటం మొదలు పెడితే 365 రోజులు నువ్వు ఆలోచించినా ఇంకా మరిచిపోయినవి చాలా ఉంటాయి. కేవలం మనకు కావలసిన వాటిని గురించే మనం ఆలోచిస్తున్నాం. ఆహారాన్ని ఇచ్చిన తర్వాత, గాలినిచ్చిన తర్వాత మనం బ్రతకాలంటే నీరు కావాలి. అందుకే తన నదులను నీళ్లతో నింపుతున్నాడు. ఎక్కడో కురిసిన, మహారాష్ట్రలో కురిసిన వర్షాలకి ఇదిగో గోదావరి నది మన దగ్గరకు రావాలి. అక్కడ కురవటం ఏంటో, మన దగ్గరికి రావటం ఏంటో విచిత్రం చూసారా? ప్రపంచ పటాన్ని ముందు పెట్టుకుని చూస్తుంటే దేవుడు నదులను నిజంగా మనిషి ఉండే చోటు నుంచే తీసుకుని వెళ్ళి సముద్రంలో కలిపాడు ప్రేమన దేవుని పిల్లలారా. నదుల నీరు చివరికి సముద్రంలో కలుస్తుందన్న సంగతి మనకు తెలుసు. అలాంటప్పుడు ఏమండి, సముద్రాల నుంచి సముద్రాలకే దేవుడు మార్గాన్ని వేసాడు అనుకోండి, నది నీరు చుక్క మనకు రాదు. అసలు మనం బ్రతకాలంటేనే కురిసే వర్షాల వల్ల, నదుల వల్ల బ్రతుకుతున్నాం. విచిత్రం చెప్పమంటారా? సముద్రం మాత్రం ఒకే దగ్గర ఉండాలి, హద్దు దాటకూడదు. అదే నదులైతే ప్రవహించుకుంటూ వెళ్ళాలి. సముద్రం ప్రవహించుకుంటూ వెళ్ళిందనుకోండి, ఏం లాభం అండి? సముద్రంలో ఉంటున్న నీరంతా ఉప్పు నీరు. పనికిరాని నీరు ఒక దగ్గర పెట్టాడు. నీకు పనికొచ్చే నీరు నువ్వు ఉంటున్న చోటు నుంచి ప్రవహించుకుని వెళ్ళేటట్టుగా పెట్టాడు. వెళ్ళేటట్టుగా గోదావరి ప్రతి సంవత్సరం మన కళ్ళ ముందు నుంచే పరవళ్ళు తొక్కుకుంటూ వెళ్ళాలి. దేవుని నది, అది దేవుని నది. మనం పేర్లు పెట్టుకున్నాం అనుకోండి ఐడెంటిఫికేషన్ కొరకు. అది దేవుని నది. ఎక్కడో కురిసిన వర్షాలకు, అక్కడ కురిసిన వర్షాలకు విపరీతమైన నీరు, అది మంచినీరు. ప్రాజెక్టులు నిండుతున్నాయంటే అది మంచినీరండి. మంచినీరు ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక్కసారి మ్యాప్ పాయింటింగ్లోనికి వెళ్ళి చూడు. ఆ నదులకు మార్గాలను ఏర్పరిచింది మనిషా? మనోళ్ళు దవ్వుతారండి, కాలువలు దవ్వుతారు, తవ్వి ట్రయల్ రన్ అనేస్తారండి ఒకటి. ఎందుకు? మనం తవ్విన కాలువ సరిగా ఉందా లేదా, ఇక్కడ నీళ్ళు వదిలితే అక్కడికి వెళుతున్నాయా లేదా. ఒక ప్రాజెక్టుకు, దేవాదుల ప్రాజెక్టుకు మొత్తానికైతే తవ్వేశారు. ట్రయల్ రన్, నీళ్ళు అసలు వెళతాయా లేదా అని చూశారు. నీళ్ళు అక్కడ ప్రాజెక్టులో విడుదల చేసేసరికి వీళ్ళు అనుకున్న చోటికి వెళ్ళట్లేదు. ఎందుకు అంటే మధ్యలో పైప్ లైన్ ఏమైపోయింది? లీక్ అయింది. పైప్ లైన్ వేసినా లీక్ అయిపోయి నీళ్ళు రాలేదు. దేవుడు నదులకు ఏ పైప్ లైన్ వేసాడు చెప్పండి? గోదావరి నదికి పైప్ లైన్ ఏమైనా కనిపించిందా మీకు? మనిషి పైప్ వేసినా లీక్ అయితేనే నీళ్లు రావట్లేదట. దేవుడు నదులను పంపించడానికి ఏ పైప్ లైను వెయ్యలేదు. నా పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో లైన్ గీశాడు. అలానే వెళ్ళిపోవాలి. ప్రాథమిక అవసరాలను మనం అనుకుంటున్నాం చూసారా? ఆ నీరు లేకపోతే నువ్వు ఉన్నావా? ఆ నీరు మనకి ఎలా వచ్చింది అంటే మున్సిపాలిటీ ఇచ్చారు అని తెలుసు. ఇంకా కాస్త అధిక తెలివి ఉంటే నెల నేను ట్యాప్ వాటర్ కూడా బిల్లు కడుతున్నానన్న సంగతి తెలుసు మనకి. ఎప్పుడు మన గురించి మనకే. మున్సిపాలిటీకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మంజీరాకి ఎక్కడి నుంచి వచ్చింది? నది, మంజీరా నది. ఆ నదిలోనికి నీళ్ళు ఎక్కడివి? దేవుని నది. 2014 నిన్ను చల్లగా చూడటానికి ఋతువులను రప్పించి వాడనను కురిపించి ఇదిగో నీకు అందించడానికి మంజీరాను నింపి మున్సిపాలిటీకి అప్పగించాడు. ఆ బాధ్యతను, నాయన నీళ్ళు ఇచ్చాను కదా అందరికీ చక్కగా డిస్ట్రిబ్యూషన్ చేయండి అని.
చూసారా, 2014 వెళ్ళిపోయిందంటే 2014 వెళ్ళిపోవటానికి దేవుడు ఎంత చేశాడో ఆలోచిస్తున్నారా ప్రియమైన దేవుని పిల్లలారా? అంతేనా? ఆహారాన్ని, గాలిని, నీటిని ఇస్తే నువ్వు బ్రతికేస్తావా? ఇంకా ముఖ్యమైనవి ఏవి లేవా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ముఖ్యమైనవి ఉన్నవి. అసలు దినము వెళ్ళిపోవాలంటే దేవుడు ప్రారంభంలో ఇదిగో భూమి నుంచి అంతరిక్షములోనికి వెళ్ళి ఆయన చెయ్యి ఎన్ని పనులు చేసిందో మీరు చూడగలిగితే, ఆదికాండము 1:14 చూడండి. ఆదికాండము 1:14 దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాలమందు, అందుకే ప్రారంభంలోనే ఉంది, ఉదయ సాయంత్రముల నీ ఉత్పత్తులు, నీ ప్రోడక్ట్స్. దేవుడు ప్రోడక్ట్స్ ఏంటో తెలుసా? ఉదయము సాయంత్రము. దేవుని ప్రోడక్ట్స్ అని రాయబడిందండి బైబిల్లో. ఉత్పత్తులు అన్నాడు. 65:8 ఉదయ సాయంత్రముల ఉత్పత్తులు. ఏమంటే రాత్రి రాలేదనుకోండి, పగలు రాలేదనుకోండి, మనం ఇలా ఉండండి. రాత్రి రావాలి, పగలు రావాలి. రాత్రి పగలు వస్తూ వెళ్ళిపో ఉండాలి. ఇవి దేవుని ప్రోడక్ట్స్, ఉత్పత్తులు. 2014 వెళ్ళిపోయింది అని నువ్వు అంటున్నావు కదా, వెళ్ళిపోవడానికి ఇదిగో ఎన్నో రాత్రులు, ఎన్నో పగళ్ళు నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయాయి. ఎన్నో రాత్రులు నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయాయి. ఎన్నో పగళ్ళు నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయాయి. రాత్రి పడుకున్నప్పుడు తెల్లవారి నువ్వు లేవకపోతే 2014 నీ జీవితంలో సంపూర్తి అయ్యేది కాదు. ఎప్పుడన్నా భయం వేస్తుందండి? రాత్రి పడుకుంటున్నాం కదా, తెల్లవారి లేస్తాము లేము అనే బెంగ ఉంటుందండి మనకి. బెంగ. పోనీ ఇప్పుడు ఆలోచించండి, 2014 అంతా పడుకున్నావు, తెల్లవారి లేచావు. నిన్ను తెల్లవారి లేపి మళ్ళీ సజీవుల లెక్కలో నిలబెట్టింది ఎవరు? నిన్ను నిలబెట్టాడు కనుక ఇవన్నీ అవసరం. నువ్వే లేకపోతే ఆహారం లేదు, గాలి లేదు, నీరు అంతకంటే లేదు. నిన్ను నిద్ర లేపి నిలబెట్టాడు. తెల్లవారి లేచాం, మళ్ళీ మన పనుల్లోనికి వెళ్ళాం. సాయంకాలం వరకు కష్టపడ్డాం, మళ్ళీ చీకటి పడుతుంది, ఓ ముద్ద తిన్నాం, మళ్ళీ కళ్ళు మూసుకున్నాం, కళ్ళు తెరిచావు, కళ్ళు మూసుకున్నావు, కళ్ళు తెరిచావు, కళ్ళు మూసుకున్నావు, కళ్ళు తెరిచావు. 365 రోజులు అంటే 365 పగళ్ళు, 365 రాత్రులు. 365 రాత్రులు, 365 పగళ్లను ఎవరు రప్పించారు? 365 రాత్రులను ఎవరు రప్పించారండి? ఎవరు రప్పించారు? 2014 బాయ్ అన్నావు కదా, ఎన్ని జరిగితే నీ జీవితంలో నుంచి వెళ్ళిందో ఆలోచించావా? ఉదయ సాయంత్రముల నీ ఉత్పత్తులు నువ్వే కదా నాయన, నువ్వే కదా. పగలు రావటానికి సూర్యుడిని, రాత్రి రావటానికి, రాత్రిని ఏలటానికి చంద్రుడిని నువ్వు పెట్టావు కదా. మనకేం తెలుసండి? రాత్రి రాగానే పెద్ద లైట్ తీసేసి బెడ్ లైట్ వేసుకోవటం తెలుసు మనకి. బెడ్ లైట్, పడుకునే ముందు వేసుకునే లైట్. మరి సూర్యుడిని తీసేసి పక్కకు పెట్టి బెడ్ లైట్ చంద్రుడిని తీసుకొచ్చాడు కదా. మరి ఇది ఎవరు చేశారు? మనకు చంద్రుని ఎవరు తీసుకొస్తున్నారు, సూర్యుని ఎవరు పక్కన పెట్టారు, ఇదంతా మనకి అవసరం లేదనిపిస్తుంటుంది. ట్యూబ్ లైట్ ఆరిపోయి బెడ్ లైట్ వేసేయి అంతే. 74 కీర్తనల గ్రంథము చూడండి, 74 కీర్తనల గ్రంథము 16వ వచనం. పగలు నీదే, రాత్రి నీదే, సూర్య చంద్రులను నీవే నిర్మించితివి. నీవే పగలు నీదే, రాత్రి నీదే.
నీవి నాకిచ్చావయ్యా, నీది నాకిచ్చావు, నీది నాకిచ్చావు, నాకిచ్చావు. అందుకే 2014 మన జీవితంలో నుంచి వెళ్ళిపోయింది. అంతే అంటారా? రాత్రి పగలు వచ్చే కనుక మనం బతికేసామా? భోజనం పెట్టాడు కనుక బతికేసామా? గాలి ఇచ్చాడు కనుక బతికేసామా? నీరిచ్చాడు కనుక బతికేసామా? మనం బ్రతకాలంటే ఇంకేమి అవసరం లేదా? ఈ 2014లో పేపర్ చూడండి, ఎన్ని ప్రమాదాలు జరిగాయో. ఆ ప్రమాదంలో నువ్వుంటే 2014 నీకు లేదు. అంటే ఇవన్నీ ఇచ్చి 2014లో జరిగిన ప్రమాదాలన్నింటిలో నిన్ను కాపాడాడు. మనకు తెలుసండి, కానీ ఎప్పుడు అలా అనుకో. మనం ఏమనుకుంటామంటే, పలానా రోజండి అదృష్టం అండి అలా బతికేశానండి. అంటే అదృష్టంతో బతికావా? అంటే దేవుడు దయలేదు, అదృష్టం నన్ను బ్రతికించిందని నువ్వు అనుకుంటున్నావు చూసావా? అది అదృష్టం కాదు. దేవుడు నీకు భద్రతనిచ్చాడు, అందుకే నువ్వు కాపాడబడ్డావు. ఎన్ని రోడ్డు ప్రమాదాలు! లేదండి నేను బైక్ నడపను కనుక నాకు ప్రమాదం జరగలేదంటే ఎన్ని బస్సు ప్రమాదాలు! ఏమంటే నేను బస్సు ఎక్కను కనుక నాకు ప్రమాదం జరగలేదంటే ఎన్ని రైళ్ళ ప్రమాదాలు! 2014 నేను బండి ఎక్కలేదు, బస్సు ఎక్కలేదు, ట్రైన్ ఎక్కలేదు అన్న వాళ్ళు నిలబడండి, చేయొద్దండి చూద్దాం. తెల్లవారితే ఎక్కంది మనకు రోజు గడవదు. అది రోజు క్షేమంగా ఎందుకు వెళ్ళాయి? ఎన్ని బస్సు దహనాల గురించి 2014 చదువుకోలేదండి? అవలోకనం అని పేపర్లో ఇచ్చాడు. అవలోకనం అంత మాలోకం వార్తలే, ఏదో దాటేసి వెళ్ళిపోయావని. అన్నిట్లో నుంచి నువ్వు కాపాడబడ్డావు కదా. 2014 దేవుని భద్రత 2014 దేవుని భద్రత. ఆయన భద్రత నీకు లేకపోతే 2014 లేదు, వెళ్ళిపోయిందన్నావు. కానీ దేవుడు ఎన్ని చేస్తే 2014 వెళ్ళిపోయిందండి. ఎన్ని చేస్తే పోనీ దేవుడు కాపాడాడు, బాగుంది. ఏ ప్రమాదాలలో నుంచి మనల్ని కాపాడాడు? అన్ని ప్రమాదాల నుంచి, బాగుంది. ఇంకా ఆయన భద్రత లేదంటారా? 2014లో వచ్చిన కొత్త రోగాల పేర్లు చెప్పండి ఒకసారి. 2014 వచ్చిన కొత్త రోగాల పేర్లు. ఇప్పుడు మనం అందరం భయపడుతున్న రోగం పేరు ఏంటండి? స్వైన్ ఫ్లూ, ఇంకా ఎబోలా. మొత్తం ప్రపంచం అంతా గోలగా ఉంది ఇప్పుడు. ఎబోలా వైరస్, ఎబోలా, స్వైన్ ఫ్లూ రోగాలు వచ్చేయండి ఈరోజు. అందులోనూ చలికాలం విపరీతంగా ఈ సూక్ష్మజీవులు, ఈ బ్యాక్టీరియా, ఈ వైరసెస్ వ్యాప్తి చెందుతుంటాయి. లేదండి నాకెందుకు రాలేదంటే నేను ఎప్పుడు మూతికి మాస్క్ కట్టుకొని తిరిగానండి, అందుకే నాకు రాలేదంటారా? లేదండి ఎప్పుడు నేను బస్సులో, ట్రైన్లో ప్రయాణించేటప్పుడు ఎవరు దగ్గుతారో, ఎవరు తుమ్ముతారో ముందే గమనించి వాళ్ళ దగ్గర నుంచి నేను లేచిపోయానండి, అందుకే నాకు రాలేదంటారా? చెప్పండి, ఆరోగ్యంగా ఎలా ఉండగలిగారు? నేను నాన్ వెజ్ మానేశానండి అందుకే ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటున్నారా? లేదు ప్రేమన వారులారా, మనకు తెలియదు కానీ ఇదిగో గాలిలో నుంచి స్వైన్ ఫ్లూ సంబంధించిన సూక్ష్మజీవులు, ఎబోలా వైరస్లు, ఎన్నో వైరస్లు వస్తుంటే నా పిల్లడు 2014 ఆరోగ్యంగా ఉండాలి అని దేవుడు అనుకుంటే తన ధనాగారములో నుంచి గాలి వచ్చి ఆ గాలి మరోవైపు వెళ్ళింది. మనకు కనపడలేదు కనుక మనకు తెలియట్లేదండి, మనకు తెలియటం లేదు. ఈ 2014 నువ్వు ముగించుకోగలుగుతున్నావంటే దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఏం ఆరోగ్యం అని డాక్టర్ దగ్గరికి వెళ్తే 2014 తెలిసింది నాకు బీపీ, షుగర్ ఉందని బాధపడుతున్నారా? రోగం ఈ 2014 వచ్చిందంటే ఆ వచ్చిన రోగం అంతకుముందే చావకుండా బతికున్నావు చూసావా? అది
గొప్ప సంగతి. ఇప్పుడు తెలిసింది కనుక నువ్వు జాగ్రత్తగా ఉంటావు. ఈ 2014 కూడా తెలియకుండా ఫుల్గా భోంచేసామనుకోండి, ఏమైపోవాలంటే అంటే అది తెలియటం కూడా మన జాగ్రత్త పడ్డాం. చూసారా? తెలియకపోతే ఏది లేదనుకోండి, ఉన్నవన్నీ ఫుల్గా తినేసామనుకోండి, ఏమైపోయేవాళ్ళం మనం? నిజంగా నిన్ను ఆలోచించారో లేదో ప్రియమైన వారలారా, ఏ రకంగా చూసుకున్నా దేవుడేనండి, దేవుడే. ఏ రకంగా చూసినా ఆరోగ్యం గురించి ఆలోచించిన దేవుడే, ప్రమాదాల దగ్గర నుంచి ఆలోచించిన దేవుడే, ఎటు చూసిన దేవుడే. పోనీ ఏ రోగం రానంత మాత్రాన నువ్వు ఆనందంగా ఉండగలవా? నీ మనసులో సంతోషాన్ని, వాక్యపు ఆనందాన్ని, నీ కుటుంబంలో క్షేమాన్ని ఎన్ని చేశాడు. అప్పుడప్పుడు మనకు తెలియక ఈ 2014లో దేవుడు ఒకటి నా జీవితంలో చేశాడండి అంటావు. చేశాడని చెప్పు, కానీ దయచేసి 1, 2, 3 అని చెప్పకు. ఎందుకు? ఆయన చేసింది 1 అని కాదు, 2 అని కాదు, 3 అని కాదు, మనము ఊహించలేనన్ని మన జీవితంలో చేశాడు ప్రేమన వరలారు. ఊహించలేనన్ని 2014 బాయ్ అంటున్నాం, కానీ 2014 నీ జీవితంలో వెళ్ళటానికి దేవుడు 2013లో నీకు దయా కిరీటాన్ని నీ తల మీద పెట్టాడు. ఈ 2014 క్షేమంగా నిన్ను తీసుకొని వచ్చాడు. ఎందుకంటే చాలామంది ఈ 2015కు లేరు ప్రియమైన దేవుని పిల్లలారా, లేరు. సినీ సంగీత దర్శకుడు చక్రి 2015 ఆయన జీవితంలో లేదు. 2015 ఆయన జీవితంలో లేదు. ఏమంటే మనకు తెలిసిన మన బంధువులు, మన స్నేహితులు ఎంతోమంది ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మరణించిన వారు కూడా ఉన్నారు. వారి జీవితంలో 2015 లేదు. మరి నీ జీవితంలో ఎందుకు ఇచ్చాడు ఆయన? మన జీవితంలో ఎందుకు ఇచ్చాడు ఈ 2015ను? 2015 నెల ఎందుకు ఇచ్చాడు? పోనీ 2014 మనం బ్రహ్మాండంగా బ్రతికామని ఏమైనా 2015 ఇచ్చాడా? దేవుడు బాగా మురిసిపోయి ఈ 2014 నా పిల్లల బ్రతుకు బ్రహ్మాండంగా ఉంది, 2014 ఇంత బ్రహ్మాండంగా ఉంటే 2015 ఇంకెంత బ్రహ్మాండంగా ఉంటుందో అని ఏమన్నా ఇచ్చాడా? 2014ను ఎలా ముగించుకున్నావో మనం ఒకరితో చెప్పకపోయినా మనది మనకు తెలియదా? మనది దేవునికి తెలియదా? మనది మనకు తెలిసినప్పుడు నీలో కలిగే ఆలోచన ఏంటో తెలుసా? దేవా, నేను ఎలా ఉన్నా ఈ 2015ని ఎందుకు ఇచ్చావు అనే ప్రశ్న మనకు రాక మానదు. చనిపోయిన వారికంటే మనం మంచోళ్ళమని కాదు, చనిపోయిన వారికంటే మనం బాగా బ్రతుకుతున్నామని కాదు. ఈ 2015 నీ బ్రతుకును బట్టి తెచ్చుకోలేదు. 2015 అయినా ఎందుకు దేవుడు ఇచ్చాడు అంటే, దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నా దయా కిరీటము, నేను దయతో ఇస్తున్నానయ్యా, నేను దయతో ఇస్తున్నాను. ఎందుకయ్యా ఈ దయ? ఎందుకు ఈ దయ నా మీద? ఎందుకు ఈ దయ నా మీద? ఒకరోజు 2014ను కూడా దయా కిరీటంగా నాకు ఇచ్చావు కదా, 2013ను కూడా నాకు దయా కిరీటంగా ఇచ్చావు కదా. ఏ సంవత్సరం బాగా బ్రతికి నీ భక్తి వల్ల ఇంకొక సంవత్సరాన్ని తెచ్చుకున్నామండి మనం? ఆయన దయ. మళ్ళీ ఎందుకండి ఆయన దయదలిచింది? మళ్ళీ ఎందుకు ఆయన దయదలిచాడు? ఎందుకు దయదలిచాడంటే, మరొకసారి 2014 గురించి నువ్వు ఆలోచిస్తే అది కూడా తన దయా కిరీటం అని నీకు అర్థమై ఉంటే ఈ 2015 అయినా నువ్వు ఆయన కొరకు బ్రతకాలని, ఈ 2015 అయినా ఆయన కొరకు బ్రతకాలి. 360 రోజులు నా తండ్రి నన్ను కాపాడాడు అని నీకు అర్థమై ఉంటే, ఇదిగో ఈ సంవత్సరం ఆయన కొరకు బ్రతకాలనే పోయిన సంవత్సరం నిన్ను కాపాడాడు. 2014 ఎన్నో ప్రమాదాలు జరిగినా ఇదిగో నేను బ్రతికున్నానంటే ఈ 2015లో నువ్వు బ్రతుకుతావనే నమ్మకంతో నీ మీద దయదలిచండి 2014 నువ్వు కాపాడాడు ప్రేమన దేవుని పిల్లలారా.
ఒకటేమిటి, రెండేమిటి, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని సుఖదుఖాలు. ఈ 2014లో కొన్నిసార్లు కష్టం వచ్చినప్పుడు ఎందుకు బ్రతుకుతున్నానని నిరాశ నిస్పృహల్లోనికి వెళ్ళాం కదా. నిరాశ నిస్పృహల్లోనికి బ్రతికెందుకు అనిపించింది కదా మనకు. ఆ సమయంలో నీకు ధైర్యాన్ని చెప్పి, లేదు నేను బ్రతకాలన్న నమ్మకాన్ని నీలో కలిగించింది ఎవరో మనిషి నీకు జ్ఞాపకం వస్తున్నాడేమో. ఆ మనిషిని నీ దగ్గరికి పంపించి మళ్ళీ జీవితం మీద నీకు ఆశను కల్పించింది ఎవరనుకుంటున్నావు? దేవుడు కాదా? చెప్పండి ప్రేమన దేవుని పిల్లలారా. ఏదో కష్టం నిన్ను కృంగదీస్తున్నప్పుడు ఈ కష్టాలకు కృంగిపోతే నా కుమార్తె ఏమైపోతుందో, నా కుమారుడు ఏమైపోతాడో నేను ఆదరించాలి కదా అని ఎవరో ఒకరిని పంపించి తన మాటలు నిన్ను వినిపించి, ఇదిగో దేవుడున్నాడు, ఎందుకు భయపడుతున్నామని ధైర్యాన్ని నీకు నూరిపోయలేదా? మళ్ళీ జీవితం మీద నీకు ఆశను కల్పించలేదా? ఎందుకు 2015 అయినా ఆ రోజే నీ జీవితాన్ని ముగించుకుంటావేమో అని తన కొరకు నిన్ను బ్రతికించుకోవాలని నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిన నిన్ను లేవనెత్తి మళ్ళీ బ్రతుకు మీద ఆశను చూపించి ఆయన కొరకు బ్రతకాలన్న ధైర్యాన్ని నీకు కలిగించి నిరాశ, నిస్సత్తువ, మానసికమైన క్షోభలలో నుంచి మళ్ళీ నిన్ను నిలిపి ఈ 2015 క్యాలెండర్ను జనవరి 1 నువ్వు చూస్తున్నావంటే ఎందుకో తెలుసా? మళ్ళీ ఆయన కొరకు నువ్వు బ్రతకాలి. ఆ రోజే నీ జీవితం ముగించుకుంటే ఎలా? ఎటు చూసిన దేవుని దయే కనపడుతుంది కదా. దేవుని దయా దాక్షిణ్యము వలనే ఇదిగో 2015 వచ్చింది అని మనకు అనిపిస్తుంది కదా. ఆయన దయ లేకపోతే మనం లేము ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే పౌలు గారు తన జీవితంలో జరిగిన మహా సంకల్పానికి తన్మయత్వంతో మాట్లాడుకున్న కొన్ని మాటలు బైబిల్లో చూడగలిగితే, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15-16 వచనాలు చూడండి. 15-16 వచనాలు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా పరపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. ఆయన దయ, ఆయన కృప ఉంది గనుకనే నేను ఈ స్థానంలో ఉన్నాను, లేకపోతే నేను లేను. యేసుక్రీస్తు లోకమునకు ఎందుకు వచ్చాడో చెబుతూ ఏమండి నా కోసమే వచ్చాడు అని రాయకుండా ఉండలేకపోయాడు ప్రియమైన వారులారా. ఏమంటే మనం కూడానండి 2014 ప్రపంచంలో ఎన్నో కోట్ల మందికి వచ్చింది కదా అని నువ్వు అనుకుంటే దేవుని ప్రేమ నీకు అర్థం కాదు. నా కోసమే వచ్చింది అనుకున్నప్పుడు నీకు అర్థమైపోతే దేవునికి మరింత దగ్గరగా ఉంటాం. దేవుడు ఎంతోమందిని కాపాడాడు కదా అనుకుంటే ఆయన ప్రేమ నీకు అర్థం కాదు. నన్ను కాపాడాడు అనుకున్నప్పుడు ఆయనకు నువ్వు మరింత దగ్గర అవుతావు. లోకములోనికి వచ్చాడు అని అందరి గురించి చెబుతూ, ఇదిగో ఆ లోకంలో నేను ప్రధానమైన పాపిని నా కోసం అన్నాడు. ఏమంటే పౌలు గారి జీవితంలో ఏం జరిగిందని ఆలోచిస్తున్నారా? పౌలు గారు ఏమనుకుంటున్నాడో తెలుసా? ఇదిగో నేను దమస్కుకు వెళుతున్నాను అందరినీ పట్టుకొని రావటానికి, కానీ దమస్కుకు వెళ్ళటానికి ముందే నేను చనిపోయి ఉంటే, దమస్కుకు వెళుతున్నప్పుడు వెలుగు యేసుక్రీస్తు కనిపించాడు, అక్కడ నేను మారాను. నేను దమస్కుకు వెళ్ళడానికి ముందే చనిపోయి ఉంటే నేను పాపిగానే ఉండేవాణ్ణి. కానీ దేవుని దయ వలన నాకు కాలం ఇవ్వబడింది. ఆ కాలంలో ఏం జరిగిందో తెలుసా?
దేవుడు దయ వల్ల నాకు ఒక సంవత్సరాన్ని ఇచ్చాడు. ఆ సంవత్సరంలో ఏం జరిగిందో తెలుసా? నేను దమస్కు వెళుతుంటే ఆయన వెలుగు, ఆయన ప్రత్యక్షమయ్యాడు. నేను మారిపోయాను. నేను మారిన ఆ సంవత్సరం నా జీవితంలోనికి రాకుండా ఉంటే నేను ప్రధానమైన పాపిగానే ఉండేవాణ్ణి. ఈరోజు నేను మారి మీ ఎదుట నిలబడ్డాను, మీకు మాటలు రాస్తున్నానంటే తిమోతి, నా ఎడల నా దేవుని కృప అంతా ఇంత కాదయ్యా, కాదు. ఆయన దయ వలన నేను కనికరింపబడి తిని, ఆయన కృప వలన. ఎందుకు? నేను వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పుడే ఆయన నన్ను తీసివేసుంటే ఈ స్థితి నాకుండేదా? లేదు కదా, లేదు. ఒక పౌలు గారి ఆలోచన చూసారా? అప్పుడప్పుడు మనకు కూడా అనిపిస్తుంది కదా, అమ్మో నేను ఈరోజు బాప్టిజం తీసుకోకముందే ఒకవేళ నేను చనిపోయి ఉంటే ఈరోజు ఇక్కడ కూర్చునేవారమా? ఆ రక్షణ అనే మహాభాగ్యానికి నోచుకునేటివా మన బ్రతుకులు? లేదు కదా. అంటే ఒక సంవత్సరం ఒక దయాకిరీటంగా నీకు ఇచ్చాడు. నువ్వు ఆలోచించి ఆ దేవుని దగ్గరికి బాప్టిస్మము ద్వారా నువ్వు రాగలిగావు. ఆ ముందే దేవుడు మనల్ని తీసేసి ఉంటే లేదండి. ఆ దేవుడు ఎందుకు చంపుతాడండి? దేవుడికి చంపటం అనేది చాలా కష్టం. ఆయనకు బ్రతికించడమే తెలుసు కానీ చంపటం తెలియదు అనుకుంటున్నారా? మనిషికి బ్రతికించటం చాలా కష్టం, మనిషికి చంపటం చాలా తేలిక. మనిషికే చంపటం చాలా తేలికైతే దేవునికి మనిషి చంపినా సాక్ష్యాధారాలు దొరుకుతాయేమో కానీ దేవుడు తీసేస్తే సాక్ష్యాధారాలు కూడా ఉండవండి. అందుకే మనం ఏమంటాం తెలుసా? అసలు చనిపోయినట్టే లేడండి అంటే సాక్ష్యమే లేదండి, చనిపోయినట్టే లేడండి, నవ్వుతూ ఉన్నాడంటే. అంటే దేవుడు తీసేస్తే అసలు చచ్చాడో బతికాడో ఇవి కూడా మనకు తెలీదు. అంటే చాలా సింపుల్ అండి దేవుడికి మనల్ని తీసేయటం. చాలా చిన్న పని కూడా ఆయన ఎందుకు చేయలేదు? మరి ఎందుకు చేయలేదు? పౌలు గారు అదే ఆలోచించాడు. దేవా, నన్ను తీసేయటం నీకెంత పని అయ్యా, ఎంత పని, చాలా చిన్నది. నేనేదో చంపేస్తాను బెదిరిస్తాను అంటున్నాను కానీ నాకే ఇంత సులువైనప్పుడు నన్ను తీసేయటం నీకెంత సులువైనది. అయినా నన్ను బతికించావు కదయ్యా, నీ దయేనయ్యా. ఇక నేనేమనలేను. నీ కృప, నీ కనికరం, నీ జాలి, ఇంతకు మించి నేనేం అనగలను? ఒకవేళ నేను సంఘాన్ని హింసిస్తున్నప్పుడే నా మీద కోపంతో ఒక్క సెకండ్ నా గురించి ఆలోచించుంటే నేను ఉండేవాడిని కాదు. అయినా నీ దయా కిరీటాన్ని నా మీద ఉంచావు. ఇన్ని పనులు చేసినా ఆ రోజు నేను దమస్కుకు వెళుతుంటే నాకు కనిపించావు, నా బ్రతుకును మార్చుకున్నావు. ఏమండి, ఆ సంవత్సరాన్ని పౌలు గారు ఎలా మర్చిపోగలడు చెప్పండి? దయా కిరీటము. ఎందుకు ఇచ్చావయ్యా నాకు? ఎందుకు ఇచ్చావు నాకు? నన్ను మార్చుకున్న తర్వాత ఈ కాలాన్ని నాకు ఎందుకు ఇచ్చావో తెలుసా? ఎందుకు ఇచ్చావంటే నాకు అర్థమైపోయింది అన్నాడు పౌలు గారు. నాకు అర్థమైందయ్యా, నాకు అర్థమైంది. ఎందుకు నాకు అర్థమైంది అన్నాడో తెలుసా? ఎందుకు నాకు అర్థమైందంటే ఈ దయతో నాకు ఇచ్చిన ఈ సంవత్సరాన్ని ఇదిగో నేను మారినటానికి నువ్వు నాకు ఇచ్చావు. అంతేకాదు, ఇదిగో నేను ఇంకొకటి సంపాదించుకోవాలన్న ఆలోచనతో నువ్వు ఇచ్చావు అనుకున్నాడు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు ఆ మాట మాట్లాడుతూ ఎంత చక్కటి వివరణ ఇస్తున్నాడో మీరు చూడగలిగితే, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని.
ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. దేవా, నాకెందుకు అవకాశం ఇచ్చావో తెలుసా? నాకెందుకు అవకాశం ఇచ్చావంటే నేను నీతి కిరీటాన్ని సంపాదించుకోవటానికి ఈ సంవత్సరం అనే దయా కిరీటాన్ని నా తల మీద పెట్టావు. నా తల మీద పెట్టావు. ఎందుకంటే నీ కొరకు నేను బ్రతికితేనే కదా ఆ నీతి కిరీటము నాకు ఉండేది. ఆ నీతి కిరీటాన్ని నేను సంపాదించుకోవాలంటే నీ కొరకు నేను బ్రతకాలి. నీ కొరకు నేను బ్రతకాలంటే నాకు కాలము కావాలి, నాకు కాలము కావాలి. అందుకే సంవత్సరమును నీ దయా కిరీటమును నా తల మీద ధరింపజేశావు. అందుకే 2014కు సంబంధించిన కిరీటాలండి. 2014కు సంబంధించిన ఈ కిరీటం ఈయనకు దక్కిందంటారు అని ఏదో కిరీటం చిన్నది పెడతారండి. అప్పుడు పెట్టిన కిరీటం మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకుని కనపడతారండి మనకి? ఎప్పుడు కనపడరు. ఏదో చిన్న తల మీద పెడుతున్నారు. 365 రోజులనే కిరీటాన్ని దయతో నీ జీవితంలోనికి ఇచ్చాడు. దయా కిరీటం అండి అది, దయా కిరీటము. ఎందుకో తెలుసా? దేవుడిచ్చిన ఈ సంవత్సరాన్ని దేవుని కొరకు బ్రతుకుతూ నీతి కిరీటం వైపు నీ పరుగులు వెళ్ళాలన్న ఆలోచనతో నీ పరుగులు నీతి కిరీటం వైపు వెళ్ళాలి. ఏమండి, మనం బ్రతకకపోయినా దేవుడు దయదలిచి దయా కిరీటాన్ని ఇచ్చాడు. అలాగే నీతి కిరీటాన్ని గురించి కూడా మనం బ్రతకకపోయినా పాపం ఇవ్వకపోతే ఏం చేస్తాడు అనుకునేరు. కొన్ని అడగకుండానే ఇస్తాడు, కొన్ని మాత్రం దేవుడు ఖచ్చితంగా కష్టపడి సంపాదించుకోమంటాడు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నప్పుడు ఇది కొంటే ఇది ఫ్రీ కదా, ఓ పని చేయి, ఈ ఫ్రీగా ఇవ్వచ్చు కదా, ఎందుకు కొనాలి అన్నాం అనుకోండి, ఎవరు ఊరుకోరు. అది కదండి, ఇది కొంటే ఇది ఫ్రీ కదా, ఇది ఫ్రీయే కదా, ఫ్రీగా ఇచ్చేయండి. ఇది కొంటే అది ఫ్రీగా ఉన్నది ఫ్రీగా ఇవ్వటానికి కూడా కుదరదు. ఆ నీతి కిరీటం సంపాదించుకోవటానికి దేవుడు నీకు గిఫ్ట్ ఇస్తున్నాడు. గిఫ్ట్ నాయనా, అది ఫ్రీగా ఇచ్చేది కాదు, నేను ఇవ్వగలిగింది ఒక్కటే, దయా కిరీటము. 2015 అనే దయా కిరీటము. 2015 అనే దయా కిరీటము. ఎందుకో తెలుసా? నువ్వు నా కొరకు ఉన్నతంగా బ్రతకాలి, నీతి కిరీటానికి నువ్వు దగ్గర అవ్వాలి. ఆ నీతి కిరీటం సంపాదించుకోవటానికే ఈ 2015 అనే దయా కిరీటాన్ని నీకు ఇచ్చాడు. ప్రియమైన వారలారా, 2014లో దేవుడు ఏం చేశాడు అన్న దానికి మన దగ్గర ఎన్నో సమాధానాలు ఉన్నవి. కానీ మనం ఏం చేశామన్న దానికి మన దగ్గర సమాధానాలు లేకపోవచ్చు. అయినా 2015 నీకు ఇచ్చాడు దేవుడు. 2015 ఆయన దయ నీకు అర్థమైందా? ఒకవేళ ఆయన దయాన్ని నీకు అర్థమైతే ఈ 2015లో ఎలా బ్రతకాలనుకుంటున్నావో కనీసం ఒక ఆలోచనైనా ఎందుకు చేయొద్దు? ఏమంటే గతః అన్నట్టుగా గతించిన దానిని పక్కకు పెట్టేద్దాం. ఈ 2015లో నీ తండ్రి కొరకు, ఆ నీతి కిరీటం కొరకు నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావు? నీకంటూ ఏమైనా ప్రోగ్రామింగ్ ఉందా? ఏమైనా ప్రణాళిక ఏమైనా ఉందా? నీకంటూ ఒక ఆలోచన ఏమైనా ఉందా? లేదండి, 2015 ఆల్రెడీ ఒక దినాన్ని దేవుడు ఇచ్చేశాడు. ఇక 2015 ఖచ్చితంగా మనకు దేవుడు ఇచ్చినట్టే. ఇంకా క్యాలెండర్ ఎలా కొనుక్కున్నాం కదా, మనం ఇచ్చినట్టే అనుకుంటున్నారా? అంటే ఈ 2015లో దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళే హక్కులు ఆయనకి ఏమీ లేవా? దేవుడు ఇచ్చినట్టుగానే ఉంటుందండి. దేవుడిచ్చింది ఆయన ఎప్పుడైనా తీసుకోవచ్చు. అంతెందుకు, ఈరోజు చనిపోయిన వారు ఎవరు లేరా? రేపు పేపర్ చూడండి, ఈరోజు చచ్చిపోయిన వారు. కొత్త సంవత్సరపు సంబరాలు ఇంకా పూర్తిగాక మునిపే లోకాన్ని దాటేసాడు. అంటే
దేవుడు ప్రవేశపెట్టిన ఇంకా మనిషిలో ఆలోచన కలగనప్పుడు ఈ 364 రోజులు ఇంకెందుకు ఇవ్వాలండి? మళ్ళీ ఎందుకు ఇవ్వాలి? నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాం గనక ఇంకా 365 రోజు ఈ అడుగులు ఉంటాం అనుకోకండి. ఈ 365 రోజుల అడుగులు ఉండాలి అంటే ఇదిగో ఈ మొదటడుగు 365 రోజులు నువ్వు ఎలా బ్రతకాలో ఆలోచించుకో. దేవా, ఇది నీ దయ వలన వచ్చింది. ఇదిగో ఈ దయా కిరీటాన్ని నేను నీతి కిరీటం సంపాదించుకోవడానికి నేను ఉపయోగించుకుంటాను. ఇదిగో సమయమును పోనివ్వను, సద్వినియోగం చేసుకుంటాను. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుంటాను అని ఈ రోజు నువ్వు ఆలోచించగలిగితేనే ఈ 2015 మిగిలిన 364 రోజులు నీ జీవితంలోనికి వస్తాయేమో. అందుకే చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 5:15 చదువుకొని తిరిగి రోమా పత్రికలోనికి వెళదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. జ్ఞానుల వలె. ఆ జ్ఞానులు ఎలా నడుచుకుంటారని రాయబడిందో చూడండి. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుండి. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేల అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనం ఎప్పుడో మారాం, బ్యాప్టిజం తీసుకున్నాం. అప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి 2014లో ఉంటున్న క్రియలను వదులుకోగలవా? ఏమంటే రక్షణలోనికి వచ్చాం కదండి, వచ్చామండి. రక్షణలోనికి వచ్చి కొన్ని లక్షణాలను కూడా వెంట తెచ్చుకున్నాం, వాటిని వదిలేయలేదు. ఇంకా అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి కింద లిస్ట్ చెప్తున్నాడండి చూడండి. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైనను, కామ విలాసమైనను, పోకిరి చేష్టలైనను, కలహమైనను, మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకొనున్నట్లు మర్యాదగా నడుచుకొనును. అంటే 2014లో మనలో ఉన్నవి పనికి రానివి నువ్వు వదులుకోవాలి. 2015లో నువ్వు వదులుకోవాలి. నీ జీవితాన్ని ఇదిగో నువ్వు అనుకున్నట్టుగా ముందుకు తీసుకుని వెళుతూ ఉండాలి. చెడు వెళ్ళిపోతుండాలి, మంచి వచ్చి చేరుతూ ఉండాలి. ప్రతి సంవత్సరం కొత్త నీరు వస్తుందని మీ అందరికీ తెలుసండి. కొత్త నీరు. పాత నీరు బంగాళాఖాతంలో కలుస్తుంది, మళ్ళీ కొత్త నీరు వస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం కొత్త నిర్ణయాలతో నువ్వు ముందుకు వెళ్ళాలి. కొత్త నిర్ణయాలతో. ఏ నిర్ణయం తీసుకుంటున్నావు? బైబిల్ ఈ సంవత్సరం చదువుతానన్న నిర్ణయమైనా తీసుకుంటున్నావా? ఈ సంవత్సరం కలహాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయం తీసుకుంటున్నావా? అసూయను వదిలేద్దాం, అందరూ బాగుండాలని ఒక మంచి మనసు అయినా నీకు వస్తుందా? పోకిరి చేష్టలు, ఇంకా హేళనతో కూడిన ఆట మాటలు, పాటలు, వాళ్ళని అనటం వీళ్ళని అనటం, వీడెంత వాడెంత, ఈ మాటలు ఇంకెంతకాలం అండి? మానేయాలి కదా, ఇంకెంతకాలం? ఇంకొద్దు అంటున్నాడు. రక్షణ మరీ సమీపముగా ఉన్నప్పుడు ఇవన్నింటితో కనపడితే ఎలా? ఇవన్నీ దూరం అవ్వాలి. అది ఈ రోజు నుంచే అవ్వాలి. ప్రేమన దేవుని పిల్లలారా, ఏమంటే మనం అనుకున్నది మనమే చేయకపోతే దేవుడు అనుకున్నది నువ్వు ఎప్పటికీ చేయలేవు. ఇంకా నువ్వు అనుకున్నది నువ్వే చేయకపోతే దేవుడు అనుకున్నది నువ్వు ఇంకేం చేయగలవు?
దేవుడు అనుకున్నది ఏం చేయగలవు? అసలు నువ్వు అనుకున్నది నువ్వే చేయగలుగుతున్నావా? పక్కోడు మనకు చెప్పింది కాదు, నువ్వు అనుకున్నదే నువ్వు చేయనప్పుడు దేవుడు అనుకున్న ఆ లెవెల్కు నువ్వు ఎప్పుడు వెళ్ళగలవు చెప్పు? అందుకే ఏమంటుండే కిందికి రాగానే, యేసుక్రీస్తును ధరించుకోండి, ఇవన్నీ వదిలేయండి అంటున్నాడు. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనుడి. ఇక వద్దు ఆ చెడు సహవాసాలు, చెడు మాటలు, హేళనతో కూడిన మాటలు, పోకిరి మాటలు. ఎందుకంటే అవి చాలామంది ఉంటారండి, కనీసం ఆ నోటికి బూతు మాటలు రాకుండా ఆపుకోగలిగే స్థితి కూడా ఈరోజు చాలామందికి లేదండి క్రైస్తవులకు. ఏమన్నాడు? మీ నోట సరసోక్తులు అన్నాడు. సరసోక్తులు రాకూడదు ఆ మాటలు. మీ నోట బూతులైనను అన్నాడు. కనీసం నీ నోటిని అదుపులోకి పెట్టుకోలేకపోయావు కదా ఇన్ని సంవత్సరాలు. ఏం మారుతున్నామండి మనం? ఏం మారుతున్నాం చెప్పండి? మీకు తెలుసో తెలియలేదు ప్రియమైన వారలా, ఒక్కొక్కసారి ఒంటరిగా ఉన్నప్పుడు మీ జీవితాన్ని గురించి ఆలోచించండి. మీ జీవితం మీకు ఆనందం అనిపించాలి, పర్వాలేదు అనిపించాలి, కానీ మన మీదనే మనకి ఎన్నో వస్తున్నప్పుడు ఇక దేవుణ్ణి ఎలా సాటిస్ఫై చేయగలం మనం? నీ నోటికి ఒక బూతు మాట రాకుండా ఆపుకోలేకపోయావే నువ్వు. పిల్లల్ని చూడండి, వాళ్ళు ఒక మాట మాట్లాడటానికండి ఎంత కష్టపడుతుంటారంటే, మనం ఏదో శబ్దం చేసినప్పుడు ఆ శబ్దం వాళ్ళు అనటానికి కుదురుకోవడానికండి 10-15 నిమిషాలకు పడుతుందండి. ఆ సౌండ్ మనం ఆ అన్నప్పుడు వాడు ఆ అనటానికి 15 మినిట్స్ తనను తాను ఆ పదం అనడానికి ప్రిపేర్ చేసుకుంటాడు. ఒకరోజు అంత కష్టపడి మాటలు నేర్చుకున్న నువ్వు ఈరోజు ఆ నోటి నుంచి ఎంత భయంకరమైన మాటలు వస్తున్నాయి చూసారా? మూగ వాళ్ళని చూడండి ప్రేమన వారలారా, మాట విలువ అప్పుడైనా మనకు అర్థమవుతుందేమో. మాట కూడా డబ్బు లాంటిదే. అవసరం ఉన్నప్పుడు డబ్బు తీసినట్టు మాట కూడా అలానే తీయాలి. ఎందుకు? నోరుంది కదా అని ఊరికే వాగుడెందుకండి? వాగుడెందుకు? కనీసం ఈ చిన్న చిన్న నిర్ణయాలు, చిన్న చిన్నవి తీసుకోగలుగుతున్నావా? బైబిల్ ఒకసారి చదవగలిగావా? నిన్న ఒక బ్రదర్ చెబుతున్నాడు, ఇదిగో ఈరోజు December 31 ఈ సంవత్సరంలో ఇది ఈరోజు మరి క్యాలెండర్లో రాసిన ఆ చివరి మాటలు చదివి నిజంగా బైబిల్ అంతా ఈ సంవత్సరం నేను చదివేశాను. ఎంత ఆనందపడుతున్నాడు. నిజంగా ఆ మాట చెప్పేటప్పుడు ఈ ఆనందం ఆయనకు మాత్రమే సొంతం. మంచి చేసిన వాడికి ఉండే ఆనందం అలా ఉంటుందండి. మిగిలిన వాళ్ళందరూ దిగాలు మొగాలు వేసుకొని చాపట్లు కొడుతున్నారు అంతే. 2014 పెద్దతనండి, నేను బైబిల్ చదివాను, మొత్తం చదివేశాను బైబిల్ను. బైబిల్ చదివినందుకు ఎంత ఆనందం ఉందో తెలుసా? ఎంత ఆనందం ఉందో, ఎంత ఆనందం. దేవుడి కొరకు ఏదో చెయ్యాలి అన్న ఆలోచన మనకు రావాలి అంతే. దేవుని కొరకు బ్రతకాలన్న పట్టుదల నీలో కనిపించాలి. ఈ చిన్న వాటి దగ్గరనే పడి లేస్తున్నావంటే ఎప్పుడయ్యా పరలోకపు శిఖరాన్ని ఎప్పుడు తాకుతావు నువ్వు? ఎప్పుడు ఆ శిఖరపు అంచు దగ్గరికి నువ్వు ఎప్పుడు వెళతావు? కఠినమైన నిర్ణయాలు తీసుకుంటావా? తీసుకో. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం నీ జీవితానికి ఎంత ముఖ్యంగా ఉంటుందో, ఎంత ముఖ్యమైనదిగా మారిపోతుందో ఆ తర్వాత నువ్వు చాలా సంతోషపడతావు. ఆ రోజు ఈ నిర్ణయం తీసుకున్నాను కనుక ఈరోజు నేను ఇలా ఉండగలిగాను అని. ఏ నిర్ణయం తీసుకోకపోతే ప్రేమన దేవుని పిల్లలారా, 2015 వచ్చిందే అని సంబరపడుతున్నావు. ఈ 2015లో దేవుడు నిన్ను ఉంచడేమో. కనీసం అనుకోవడానికి కూడా ఇష్టం లేదంటే నిన్ను ఎందుకు ఉంచాలండి? ఎందుకు ఉంచాలి? తన కుమారుడైన యేసుక్రీస్తును భూమి మీదకి పంపుతూ 3.5 సంవత్సరాలు ఫిక్స్ చేసి పంపించాడండి. నాయన ఇంకో సంవత్సరం ఇస్తాను లేరా అనే స్థితి లేదండి యేసుక్రీస్తుకు తండ్రి. నువ్వు పాపం చేసినా పోన్లే, నీ మీద దయదలిచి ఇంకొక సంవత్సరం ఇస్తున్నానన్న అది లేదండి. ఆయనకు దయా కిరీటము లేదు.
ఎందుకంటే ఆయన పాపమే చేయలేదు. పాపము చేసినా నీకు 1 సంవత్సరం వచ్చిందంటే నీకు దయ. ఆయనలో పాపము లేదు. దేవుడు అనుకున్న ప్రకారంగా ఆ బ్రతుకును బ్రతుకుతున్నాడు. మరి ఆయనకి ఏముందంటే శిలువ మీద ఒక కిరీటం ఉంది. దాని పేరేం పేరు? ముళ్ళ కిరీటం ఉంది. నీకు దయా కిరీటాన్ని ఇచ్చి ఆయనకేమో ముళ్ళ కిరీటం పెట్టాడు. నువ్వు దయా కిరీటముతో నీతి కిరీటాన్ని అందుకోవాలి. ఆయనదే కిరీటముతో ముళ్ళ కిరీటాన్ని పెట్టుకొని జీవ కిరీటం వైపుకు వెళ్ళాలండి. చూసారా? ఆయనకేమో కష్టాన్నిచ్చి నీ మీదో దయదలిచాడు. నీకు అవకాశాన్నిచ్చి ఆయనకేమో ఉన్న అవకాశాలన్నీ దూరం చేసి, లేదు నువ్వు ఇలానే ఉండాలి అన్నాడు. ఆయనకు ముళ్ళ కిరీటం తల మీద పెట్టి నీకు దయా కిరీటం పెట్టాడు. ఆయన ముళ్ళ కిరీటముతో జీవ కిరీటాన్ని అందుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ ముళ్ళ కిరీటము జీవ కిరీటం వైపుకు వెళ్ళింది. ఆయన కష్టాలు, కన్నీళ్ళు. మనం పాపము చేసి ఆ తర్వాత ఎందుకు చేశానని బాధపడుతుంటారు. కానీ యేసుక్రీస్తు పాపము చెయ్యకుండా ఉండటానికి బాధపడుతున్నాడు. పాపము చెయ్యకుండా ఉండటానికి చేసిన తర్వాత బాధపడతాం మనం. ఎందుకు చేశాను అని, చెయ్యకుండా ఎలా ఉండగలను అని ఆయన కసరత్తు చేస్తున్నాడు. ఆ కసరత్తులో ఈ శరీరాన్ని జయించడానికి రోదన, కన్నీళ్ళు అని రాయబడిందండి. ఉండాలి అని. ఇదిగో ఆ ఉండటానికి బాధపడుతున్నాడు. ఏమండి, ముళ్ళ కిరీటముతో జీవ కిరీటాన్ని అందుకున్న ఆయన బ్రతుకును చూస్తుంటే అంతకంటే మనకు సులువైనదే కదా. దయా కిరీటము నీ తల మీదకి వచ్చింది. ఎందుకయ్యా నీతి కిరీటాన్ని అందుకోలేకపోతున్నా? పరలోకానికి కూడా నీకు అవకాశాన్ని ఇస్తున్నప్పుడు పరలోకపు అవకాశాన్ని కూడా నువ్వు వద్దనుకుంటావా? కాలాన్నిచ్చి నిన్ను బ్రతకడానికి ఎన్నో నీ వెనుక చేసి, ఇదిగో ఈరోజు నిన్ను నిలబెట్టాడు కదా, నిలబడగలవా? నీ జీవితానికి ఒక దిక్సూచిలా దేవుని మాటల్నే నిర్ణయాలుగా నువ్వు మలుచుకోగలవా? ఈ సంవత్సరం నేను ఇది చేస్తాను అని అనగలవా? పోనీ కనీసం రాగలవా దేవుడి దగ్గరికి? దేవా, ఈ 2015 నీ దగ్గరికి నేను రాకుండా ఉండను, ఇది నా నిర్ణయం అని ఏమైనా తీసుకుంటున్నావా? ఈ 2015 నా కష్టాన్ని అయినా ఇవ్వగలనన్న ఆలోచన ఏమైనా ఉందా? ఈ 2015 నీ సేవలో ఇదిగో నా ప్రార్థన కూడా ఉంటుంది నాయన. నీ సేవను గురించి అయినా నా ప్రార్థన ఏంటి? నీ పాత్ర ఏంటి? ఈ 2015లో నీ పాత్ర ఏంటి? 2014 వెళ్ళిపోయింది, ఓకే. 2015లో నీ పాత్ర ఏంటి? నీ నిర్ణయాలు ఏంటి? నీ బ్రతుకు గమనం ఏంటి? 2014లో చేసిన తప్పులను మరింత పెంచుకొని తప్పు మీద తప్పు చేయడానికి వెళుతున్నావా? సిగ్గుపడాలండి. తప్పు చేసినప్పుడు సిగ్గుపడాలి, తల దించుకోవాలి. అప్పుడే 2015లో మళ్ళీ నీ జీవితంలో తప్పు జరగకుండా నువ్వు జాగ్రత్త పడాలి. తప్పు చేసి కూడా సిగ్గు లేకుండా తలెత్తుకుంటున్నావంటే నీ బ్రతుకు 2015 కూడా మారదు. మళ్ళీ ఆయన దయా కిరీటం ఉంటుందనుకుంటే పొరపాటు. మళ్ళీ 2010 లేదా, 2011 లేదా, 12 లేదా, 13 లేదా, 14 లేదా, 15 లేదా అనుకుంటున్నావు. 16 ఉండదేమో. అసలు 2015 365 రోజులు ఉంచడేమో. మనల్ని ఉండనివ్వడేమో. 3 ఏళ్ళు చూస్తాను, 3 ఏళ్ళ తర్వాత తీసేయాలి. 1 సంవత్సరం ఉండనివ్వు, 1 సంవత్సరం తర్వాత తీసేయాలి. మన బ్రతుకులు కూడా ఆ స్థితిలోకి ఉందేమో. బాప్టిజం తీసుకున్నవారు ఇదిగో నీ రక్షణను మరీ సమీపముగా ఉంది. ఈ వదిలేయవలసినవి వదిలేయాలి. రక్షణకు దూరంగా ఉన్నవారు ఈ 2015 మొదటి దినాన్ని నీకెందుకు ఇచ్చాడంటే చూస్తున్నాడు. ఈ సంవత్సరం అయినా నువ్వు మారతావా? ఈ దినం మారితే ఉంచేద్దాం అనుకుంటాను. లేకపోతే ఎందుకు 2015? ఎందుకు మన జీవితంలో 2015?
సవాళ్ళతో కూడిందండి. 2015 సవాళ్ళతో కూడింది. ఏదో వచ్చి వెళ్ళిపోయిందని కాదు. వచ్చిందని మనం అనుకుంటున్నాం కదా. ఎలా వచ్చిందో చెప్పమంటారా? ఒక దినము రావాలంటే భూమి తన చుట్టూ తాను తిరగాలి. ఒక నెల రావాలంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలి. ఒక సంవత్సరం రావాలి అంటే సూర్యుడు, భూమి, చంద్రుడు సూర్యుని చుట్టూ తిరగాలి. సూర్యుడు, భూమి, ఇదిగో చంద్రుడి వలన మనకు కాలాలు వస్తున్నాయండి. కాలాలు వస్తున్నాయి. తిప్పటం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. సూర్యుడిని తిప్పటమా? సూర్యుడికి ఎండకే కళ్ళు తిరిగి కింద పడిపోమ్మను, ఇంకా దాన్ని తిప్పటమా? అంటే అంతరిక్షంలో ఉంటున్న శక్తులు కదిలింపబడుతుంటే, అవి తిరుగుతుంటే ఒక దినం వచ్చింది. బ్రతికించడానికి భూమి మీద కాలం రావటానికి అంతరిక్షంలో దేవుడు పని చేస్తుంటే వస్తే, దేవుడిచ్చాడు అని చెప్పకుండా వచ్చింది సంవత్సరం వచ్చింది అంటున్నావు చూసారా? ఆ వచ్చింది ఇదిగో దేవుడు అంతరిక్షంలో చేసిన పని వల్ల. ఈ భూమి మొదలుకొని సూర్యుడి వరకండి, ఈ భూమి మొదలుకొని సూర్యుడి వరకు ఆయన గమనంలో ఉంచటం వలన, ఆయన గమనంలో. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, నిజమైన ఆనందం దేవుని కొరకు బ్రతుకాలి అనుకున్నప్పుడు కలిగేది. నేను ఈ సంవత్సరం ఇలా బ్రతుకుతాను అని నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నిజంగా నీ జీవితంలో ఈ 2015 ఎన్నో జ్ఞాపకాలను మూటగట్టుకున్న వారుగా నువ్వు ఉంటావు. అన్నీ మారిపోతున్నాయి కదా, మారిపోతున్నాయి. మనిషి జీవితమే పాతబడిపోతుంది. ఎవడైనా క్రీస్తునందున్న ఎడలవాడు నీకు నూతన స్వభావం రావాలి, నువ్వు నూతన సృష్టి రావాలి. ప్రకృతిలో అన్నీ మారిపోతున్నాయి అంటున్నావు, మరి నువ్వెందుకు మారిపోవటం లేదు? ఆ మార్పు నీలో ఎందుకు రావటం లేదు? నీ ప్రాచీన స్వభావాన్ని ఇదిగో వదిలేసి ఒక నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో రాయబడిన ఆ మాట మీరు చూడగలిగితే 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, అన్నీ కళ్ళ ముందు కొత్తవి అవుతున్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి. ఇదిగో మళ్ళీ ప్రకృతి ఇంకా కొత్తగా కావాలి అనుకుంటే నువ్వు మారితే నీ ప్రకృతే నీకు కొత్తగా కనపడుతుంది. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, బ్రతుకులలో కొత్తదనం లేకుండా, మన క్యారెక్టర్లో కొత్తదనం లేకుండా, కొత్తదనం ఇంకెక్కడుంది చెప్పండి? ఇంకెక్కడుంది? అందుకే ఆ మార్పు మనలో ప్రారంభం అవ్వాలి. నువ్వే నూతన సృష్టిగా క్రీస్తు నందుండాలి. క్రీస్తు నందుండి దేవుడిచ్చిన ఈ సంవత్సరం అనే దయా కిరీటాన్ని, నీతి కిరీటం సంపాదించుకోవడానికి ముందుకు వెళ్ళాలి. ముళ్ళ కిరీటముతో జీవ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని సంపాదించుకున్న యేసుక్రీస్తును చూడు. అంత కష్టం నీ మీదేమీ లేదు. దయా కిరీటం వచ్చింది. ఈ దయా కిరీటము వలన నీ బ్రతుకును మార్చుకొని పౌలు గారు ఎలా అడుగులు వేసి నీతి కిరీటము నా కొరకు ఉంచబడిందని చెప్పాడో ఆ స్థితికి నువ్వు వెళ్ళాలనే దేవుడు దయదలిచిచ్చిన సంవత్సరమే ఈ 2015 జనవరి 1. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, ఇదిగో ఆ సీరియస్నెస్ మన జీవితంలోనికి రావాలి. దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ ఉండాలి, ఆ కసి కనిపించాలి, ఆ పట్టుదల ఉండాలి. అది ఒక తపస్సులా ఉండాలి. అలా ఉండగలిగితే 2015 నీ జీవితంలో ఉన్నతమైన సంవత్సరంగా మిగిలిపోతుంది. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, విలువైన మాటలు మీ పిల్లలు విన్నారు నాయన. మీ పిల్లల్ని రేపండి నాయన. ఎవరెవరు మీ కొరకు ఎలా బ్రతకాలని ఆశపడుతున్నారో నాయన,
ఉన్నతంగా మీ కొరకు బ్రతకడానికి మీ సహాయాన్ని కూడా ఇవ్వండి. వారు అనుకున్నది వారు నిలబెట్టుకునే స్థితిని వారికి ఇవ్వండి నాయన. కూడి వచ్చిన మీ పిల్లలను కృపతో జ్ఞాపకం చేసుకోండి. విలువైన మాటలు వారి హృదయంలో నిలిపి సత్యంలో వారిని స్థిరపరచమని కోరుతూ, కూడి వచ్చిన మీ పిల్లలందరినీ నాయన పరసంబంధమైన ప్రతి దేవునికి పాత్రులుగా చేయమని, భోజన అనంతరం మరొక పాఠాన్ని మాట్లాడుకోవడానికి సిద్ధపడుతుండగా కృప చేయమని కోరుతూ, క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.